విశాఖపట్నం సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ అత్యుత్సాహం ప్రదర్శించారు. వినతి పత్రం ఇవ్వడానికి వచ్చిన కమ్యూనిస్టు నేతలపై దురుసుగా ప్రవర్తించారు. వినతి పత్రాన్ని తీసుకుని కమ్యూనిస్టు నేతలపై విసిరి కొట్టాడు. జైలు రోడ్డు వద్ద నైట్ ఫుడ్ కోర్టు పునఃప్రారంభించాలని ఎమ్మెల్యేకు వినతి పత్రం ఇవ్వడానికి వచ్చారు. ఇప్పటికే నైట్ ఫుడ్ కోర్టు విషయంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరసింహ అందిస్తారు. నరసింహ, సింధు ఈరోజు విశాఖ ఎల్ఐసి కోడలి వద్ద ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కి అయితే స్థానికంగా ఉన్నటువంటి నైట్ ఫుడ్ కోర్టు ఇటీవల తొలగించారు. అయితే ఈ సెంట్రల్ పార్క్ వద్ద సుమారు 100 కుటుంబాలకు పైగా ఎన్నో రోజుల నుంచే బతుకుతున్నారు. అయితే ఈ యొక్క నైట్ ఫుడ్ రోడ్లు మళ్ళీ యథావిధిగా ఏర్పాటు చేయాలని స్థానికంగా ఉన్నటువంటి దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణకు వినతిపత్రం అందజేసేందుకు ఉదయం నుంచి అక్కడ స్థానిక ఉన్నటువంటి వర్తకులతో పాటుగా అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ నేతలు కూడా వాళ్ళకి మద్దతుగా పలికారు. అయితే అప్పుడే ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి సందర్భంగా దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పలువురు ప్రజాప్రతినిధులు కూడా ఈ రోజు ఆయనకు నివాళులు అర్పించేందుకు వచ్చే సందర్భంలో అక్కడ దారి పొడిగిన వాళ్ళని నైట్ ఎవరైతే ఉన్నారో నైట్ ఫుడ్ కోర్ట్ నిర్వాహకులు ఎమ్మెల్యే వంశీకృష్ణకు నిన్న వినతిపత్రం అందజేశారు. అయితే వినతిపత్రం తీసుకున్న కాసేపటికే తీసుకొని ఆ యొక్క వినతిపత్రాన్ని వారి మీదే విసిరేసిన ఘటన నెలకొంది. అయితే జైలు రోడ్డు వద్ద ఇటీవల తొలగించిన నైట్ ఫుడ్ కోర్టు ఏర్పాటు చేయాలని, అయితే ఈ నేపథ్యంలో ఈ రకంగా ఇచ్చిన వినతిపత్రాన్ని ఏ విధంగా విసిరేస్తారని అంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి అటు స్థానికంగా కూడా చర్చనీయాంశం అయింది. అయితే ఈ నేపథ్యంలో ఈ యొక్క సుమారుగా 100 మంది పైగా ఇలాగ బతుకుతున్నాం, కానీ అదే వినతిపూర్వకంగా ఒక ప్రజాప్రతినిధి అయ్యి కూడా ఈ రకంగా మేము వినతిపత్రం ఇస్తే తీసుకోకుండా ఈ విధంగా విసిరేయడం కూడా సరికాదని కూడా కాసేపు కూడా రోడ్డుపై బైఠాయించే ప్రయత్నం కూడా చేశారు. అయితే ఘటనా స్థలానికి కూడా పోలీసులు కూడా భారీ బందోబస్తుగా వచ్చి వారిని కూడా పక్కకు నెట్టారు. అయితే ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ మళ్ళీ అదే విషయమై అందేశంలో కూడా ఈ తరహా ఘటనలు చేస్తున్నారని కూడా స్థానికంగా కూడా చర్చనీయాంశం అయింది. సింధు. రైట్, థ్యాంక్ యూ నరసింహ.